ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ప్రమాదం, తీవ్ర దుఃఖంలో కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీడియో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే తెలిపోదామండి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇతర ముఖ్య నేతలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన అభిమానులు, కార్యకర్తలు సైతం భారీగా ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. 1983లో టీడీపీతో మాగంటి రాజకీయాల్లోకి 1985లో 1992లో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 87లో 88లో హుడా డైరెక్టర్గా కూడా పనిచేశారు. 2014లో టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారిగా శాసనసభ అడుగుపెట్టారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 23లో ఆ పార్టీ నుంచి బరిలోకి దిగి హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కిడ్నీ సమస్య ఏడాది ప్రారంభం నుంచి ఆయన అనారోగ్యానికి గురైన బాధపడుతున్నట్లు వార్తలు అయితే వచ్చాయి. కిడ్నీ వ్యాధిని నిర్లక్ష్యం చేయడంతో పరిస్థితి సీరియస్గా మారిందని సమాచారం. ఫిబ్రవరిలోనూ ఒకసారి తీవ్ర అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేరారు. అనంతరం పరిస్థితి కాస్త కుదుటపడినా ఇప్పుడు మళ్ళీ విషమించింది. సో మొత్తం మీద పార్టీ శ్రేణులు తీవ్ర ఇబ్బంది అయితే, అంటే ఎలా ఉంటుంది ఆరోగ్య పరిస్థితి పైన